అతిపెద్ద రామాలయంగా పేరుగాంచినటువంటి శ్రీ పెదరామ దేవస్థానం యందు బుధవారం 17వ తారీఖున శ్రీరామనవమి సందర్భంగా పెద్ద ఎత్తున సీతారామచంద్రమూర్తి గారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా మరి దేవస్థాన కమిటీ తరఫున నాన్నగారు దాడి వీరభద్ర గారు, అలాగే మన కొంతాల సత్యనారాయణ గారు, మల్ల రాజా గారు, వీళ్ళందరి సారథ్యంలో మరి పూర్తి స్థాయిలో ప్రతి ఏడాది నిర్వహించినట్టుగానే ఈ ఏడాది కూడా ఈ శ్రీరామనవమి మహోత్సవాల్ని అత ఘనంగా, ఎందుకంటే అక్కడ అయోధ్య రాముల వారి ఆలయం ప్రారంభించబడిన తర్వాత మొట్టమొదటి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి మరొకసారి ఈ కళ్యాణ మహోత్సవాన్ని కూడా అంతే వైభవంగా ఇక్కడ జరపడానికి మరి ఈ కార్యక్రమాన్ని రేపు 15వ తారీఖు సోమవారం ఉదయం 8:52 రాట ముహూర్తంతో ప్రారంభించబడి ఆ తర్వాత మళ్ళీ బుధవారం ఉదయం 10:30 గంటల నుంచి కూడా ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. మరి 11:52 ఇవాళ కళ్యాణ గడియలు ఇవాళ ఉన్నాయని చెప్పి అర్చకులు నిర్ణయించడం, మరి ఆ కార్యక్రమం ద్వారా ఈ 10:30 నుంచి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభింపబడి అలాగే కళ్యాణ మహోత్సవానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వాళ్ళ కళ్యాణం అయిన తర్వాత స్వామివారి ప్రసాద నిమిత్తం ఇక్కడ భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి భోజన కార్యక్రమాలు కూడా ఇక్కడ కొంతాల అప్పలాయుడు గారు, అలాగే కొంతాల గోపి గారు, అలాగే మన అప్పాజీ, అలాగే ఆరుద్ర, పెద్దకంశెట్టి శ్రీను అందరి సమక్షంలో ఈ భోజన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా 19వ తారీఖున కూడా ఆ రోజు మరి ఊంజల్ సేవ, స్వామివారి ఊంజల్ సేవ కూడా సాయంత్రం 7 గంటల నుంచి కూడా అది కూడా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలు ఇంత పెద్ద రామాలయంలో ఈ చేస్తున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున అనకాపల్లి జిల్లా నలుమూలల నుండి కూడా భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందగోరుతా ఉన్నాము. అలాగే ఇక్కడ అర్చకులు బుజ్జి పంతులు గారి సారథ్యంలో ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఘట్టమంతా కూడా మరి భారీ ఎత్తున జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంత వాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని, కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మరి కళ్ళారా వీక్షించి మరొకసారి స్వామివారి ఆశీస్సులు పొంది సుఖ సంతోషాలతో అన్ని కుటుంబాలు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం.